విశాఖ జిల్లాలో అవినీతి అహంకారంతో కుదిపేసినటువంటి ఐబీఎఫ్ సెంచరీ క్లబ్లో జరుగుతున్న పరిణామాలు ఏంటి? అసలు సెంచరీ క్లబ్ యొక్క స్థితిగతులు ఏంటి? 1934 సంవత్సరం స్వతంత్రం రాకముందే ఓ జమీందారు ఇచ్చినటువంటి 2 ఎకరాల భూమి క్లబ్. ఆ క్లబ్లో స్పోర్ట్స్ అట్లాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి పెట్టుకొని శారీర దారుఢ్యం అంటే ఎంతో మంది పెద్దలు ఎంతోమంది అక్కడ ఉద్యోగం చేసుకుంటూ జీవనశైలి మార్చుకోవాలన్న ఆలోచనతో పెట్టినటువంటి క్లబ్. కానీ ఈరోజు ఆ పేకాట క్లబ్గా మారిందా? ఎంతవరకు నిజం, ఏంటి అబద్ధం, ఏంటి నిజం? ఈ విషయాలన్నింటిలో కూడా అసలు సెంచరీ క్లబ్ అంటే ఒక పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి క్లబ్. ఈ క్లబ్ కోసం ఎంతో మంది కొన్ని వేల మంది ఈ క్లబ్కి 5,000 నుంచి 15,000 రూపాయలు కట్టి 1985 ముందు 85 తర్వాత పరిణామాలు చూసుకుంటే ఈరోజు 2025-26 సంవత్సరంలో 5 లక్షల రూపాయలు ఏదైతే ఉన్నదో ఒక క్లబ్లో మెంబర్ కావాలంటే 5 లక్షల రూపాయలు కట్టవలసిన పరిస్థితి వచ్చింది. ఏ ఎమిడిమెంట్స్ ఇచ్చారు, ఎక్కడిచ్చారు, ఎమిడిమెంట్స్లోని ఏమైనా ఉన్నదా? 2001 చట్టం ఏం చెబుతుంది? సొసైటీ యాక్ట్ చట్టం అసలు సొసైటీలో పొందుపరిచారా? అసలు సొసైటీలో నడుస్తున్నదా? అసలు ఎమిడిమెంట్స్ లేకుండా నడవచ్చా ఈ క్లబ్? ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది ఇవన్నీ కూడా వివరాలు అడిగి తెలుసుకుందాం. ఒక పెద్ద మనిషి వచ్చి ఉన్నారు. ఆ పెద్ద మనిషి కూడా సెంచరీ క్లబ్లో ఒక మెంబర్. ఆ మెంబరు కూడా ఎందుకు, ఏం జరిగింది, ఆ మెంబరు చెప్పిన విధంగా ఏం జరగబోతున్నది, అసలు సెంచరీ క్లబ్లో జరిగిన అవినీతి ఏంటి, అహంకారం ఏంటి, దుర్మార్గం ఏంటి, దోపిడీ ఏంటి, ఎవరు ఎక్కడ ఏం పూనుకున్నారు, కొన్ని కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని కూడా చెప్తున్నారు. మనీ లాండరింగ్ కూడా దీని మీద ఉన్నదని చెప్తున్నారు. ఆ వివరాలన్నీ కూడా మనకి ఇప్పుడు చీఫ్ గెస్ట్ గా మన స్టూడియోకి వచ్చి ఉన్నారు కాకర్లపూడి శివాజీ గారు. ఆయన అడిగే తెలుసుకుందాం అసలు సెంచరీ క్లబ్ లో జరిగిన పరిణామాలు ఏంటి. నమస్కారం శివాజీ గారు. నమస్కారం సార్. ఏంటి అసలు సెంచరీ క్లబ్ లో జరిగిన పరిణామాలు ఏంటి? అసలు ఎందుకు మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పటికే రోడ్డు ఎక్కారు? సెంచరీ క్లబ్ మీరు పరువు తీస్తున్నారని చెప్తున్నారు కొంతమంది. అది ఎంతవరకు నిజం? అది ప్రేక్షకులకి విశాఖ సాగర తీరంలోని ప్రాణదానంతో కొంతమంది పెద్దలతోటి వచ్చినటువంటి క్లబ్. ఆ క్లబ్ ని మీరు చెడగొడుతున్నారని తెలుస్తుంది. అది ఎంతవరకు నిజం అంటారు? సార్, పేకాట ఆడడం సమ్మతమే అయితే నేను పరువు తీస్తున్నట్టే. డెఫినెట్ గా పేకాట ఆడుతున్నా ఇక కోట్ల రూపాయల ఇన్కమ్ ఉన్నది అని నేను చూపిస్తుంది తప్పు అయితే నేను పరువు తీస్తున్నట్టే. ఇవన్నీ అకౌంట్స్ లో వాళ్ళు చూపించారు. ఈ బైలా రాసుకున్నారు వాళ్ళు. ఈ బైలా ప్రకారం ఈ రూల్ రెన్యువల్ అవ్వాలి. ఎవ్రీ బైలా రాసిన 22లో రాశారు. 24 వరకు 85 నుంచి 24 వరకు అసలు అమెండ్మెంట్ అవ్వలేదని ఇచ్చారు. డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఇచ్చారు. 85 వరకు 85 నుంచి 24 వరకు అసలు అమెండ్ అవ్వలేదని ఇచ్చారు. ఇట్ మీన్స్ ఈ బైలా పనిచేయదు. ఈ బైలాలో వాళ్ళు రాసి ఆఫీస్ లో పెట్టుకుంటారు. ఇది ఎక్కడ రిజిస్టర్డ్ కాదు. ఈ బైలాలో స్టేక్ మారితే టోకెన్స్ మారుస్తాం, మనీ కట్టి టోకెన్స్ తీసుకోవాలి. మనం టోకెన్స్ తో ఆడుతున్నాం అంటున్నారు. ఒకప్పుడు 5,000 10,000 ఉండేది క్లబ్ లో మెంబర్ అవ్వాలి. 85లో 5,000 రూపాయల మెంబర్షిప్ ఉండేది. ఇవాళ 5 లక్షలు. 5 లక్షలు ఎందుకు చేస్తున్నారు అసలు? 5 లక్షలు చేయడానికి వినండి, చేయాలి అంటే ఒక్కటి పెంచాలి. చేసే హక్కు ఎమెండ్మెంట్స్ లేకుండా సొసైటీ యాక్ట్ చట్ట ప్రకారం లేదు కదా. లేనప్పుడు ఏ విధంగా 5 లక్షలు చేశారు? అది కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నది. అది నాకు కొన్ని సమాచారం నా దగ్గర ఉన్నది, మా స్టూడియోలో ఉన్నది. రెండోది, ఒక చెక్ బౌన్స్ ఒక మెంబర్ గా జాయిన్ అవ్వాలనుకుంటే ఆ మెంబర్ చెక్ బౌన్స్ అయితే మెంబర్ గా అర్హత లేదు. మెంబర్ గా తీసుకున్న హక్కు ఏ క్లబ్ లో దేశ చరిత్రలో ఉండదు. అసలు ఈ విశాఖ జిల్లా ఐబీఎఫ్ సెంచరీ క్లబ్ లో మెంబర్ గా ఏ విధంగా ఇచ్చున్నారంటారు? అంటే ఎవరిని ఇచ్చారండి? ఇస్తారు. ఆయన సిఐ గారు వేణుగోపాల్ గారు అని ఆయన మెంబర్షిప్. ఆయన 20 ఇది ఎన్ వేణుగోపాలరావు. ఆయన ఎవరు అసలు? ఆయన ఏదో సిఐ గారట. సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్. 30/8/2024 ని చెక్ ఇచ్చారు. ఇది ఇదిగోండి అకౌంట్ స్టేట్మెంట్ ప్రకారం. రిజెక్ట్ అయిన డేట్ 5/9/24 యూనియన్ బ్యాంక్ లో ఈ చెక్ రిజెక్ట్ అయింది. ఆయన ఇవాళ సర్వీస్ మెంబర్. చెక్ రిజెక్ట్ అయినా ఏదైనా మళ్ళీ వాళ్ళు పే చేసైనా వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే భయపడతారు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే వీళ్ళకి ఎందుకు భయం? పేకాట ఆడతారు కాబట్టి భయం.
తప్పు చేయకపోతే వాళ్ళకి ఎందుకు మెంబర్షిప్? అసలు పేకాట అంటున్నారు. అసలు ఇది పేకాట స్థావరం కాదు, కేవలం కల్చరల్ గా స్పోర్ట్స్ గేమ్స్ కోసం పెట్టినటువంటి క్లబ్ ఇది. 1934లో ఏదైతే ఆంగ్లేయులు ఉన్నప్పుడే, స్వతంత్రం రాకముందే ఈ క్లబ్ కి దానం చేసినటువంటి ఒక రాజుగారు, అప్పుడు ఉన్నటువంటి రాజుగారు, అప్పుడు ఆయన ఇజ్జత్ బాలసూరి ప్రసాదరావు గారని, ఆయన ఉర్లాం ఎస్టేట్ జమీందారు. ఆయన ఇది ల్యాండ్ ఇచ్చారు. ప్లస్ ఇంకొక 10 మంది కలిసి అందరూ డొనేషన్స్ ఇచ్చి సొసైటీగా ఫామ్ అయి 1934 ఇయర్ లో రిజిస్ట్రేషన్ చేసి పెట్టి, ఆ రోజు రాసిన బైలాలో రూల్స్ లేవు, పనిష్మెంట్స్ లేవు, అమెండ్మెంట్స్ లేవు. ఓన్లీ వాళ్ళు సోషల్, లిటరరీ అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కోసం పెట్టారు. ఇవాళ లిటరరీ యాక్టివిటీస్ లేవు, సోషల్ యాక్టివిటీ అంటే ప్యాకాట్ అవుతుంది, స్పోర్ట్స్ యాక్టివిటీలో పార్కింగ్ అవుతుంది. ఇది ప్రెసెంట్ నడుస్తున్న సిచ్యువేషన్. ఎవరు పోలీస్ కి కంప్లైంట్ ఇచ్చాం, పోలీస్ నో బడీ ఈజ్ రెస్పాండింగ్. సిపి గారికి కంప్లైంట్ వాట్సాప్ త్రూ ఇచ్చాం. ఏమంటారు సిపి గారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రిసీవ్డ్ సార్ అని చెప్పి వాళ్ళు వాట్సాప్ లో పంపించిన 24 ఫిబ్రవరిలో పంపించాం. దానికి రిసీవ్డ్ సార్ అని ఒకటి మహారాణిపేట పోలీస్ స్టేషన్ కి వెళ్తే కంప్లైంట్ తీసుకోలేదు అంటున్నారు. తీసుకోలేదు. నిజం. ఎందుకు అసలు పోలీసులకి వీళ్ళకి సంబంధం ఏంటి క్లబ్ కి? సార్ అదే చెప్పి ఇప్పుడు చెప్తున్నాం కదా, 24,000 వాళ్ళకి సర్వీస్ మెంబర్షిప్ ఇస్తారు, SIలకి ఇస్తారు, CIలకి ఇస్తారు. 24,000 అంతే, 24,000 వాళ్ళకి సర్వీస్ మెంబర్షిప్. ఇప్పుడు మేము వెళ్ళి జాయిన్ అవ్వాలనుకో, మీకు ఎవరు ఎంతకి ఇస్తారు? మీకు 5 లక్షలు. అదేంటి మరి వాళ్ళకి 5 లక్షలు వాళ్ళకి నచ్చకపోతే మిమ్మల్ని కూడా బ్లాక్ బాల్ చేయొచ్చు, మీకు ఇవ్వకపోవచ్చు. మీరు ప్రెస్ మీరేమన్నా రేపు పొద్దున్న అవతవకలు బయట పెడతారంటే మీకు ఇవ్వకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు పూర్తిగా ఇది మాఫియా. ఇది ఒక రాజకీయ అండదండలతో నడుస్తుంది, 100% రాజకీయ అండదండలతో నడుస్తుంది. ఎందుకంటే ఇక చూడండి, మీకు ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? ఎవరు ఈయన విష్ణు కుమార్ రాజు గారు పక్కన ఉంటారు, సురేష్ బాబు అని. ఇప్పుడు మైక్ తో మాట్లాడుతున్నారు ఆయన సురేష్ బాబు, ఇప్పుడు ప్రెసిడెంట్. ఇప్పుడు ఎమిడిమెంట్స్ లో విష్ణు కుమార్ రాజు గారు మెంబర్ క్లబ్ లో. ఇలాగ చాలా మంది ఎమ్మెల్యేలు అందరూ మెంబర్లు. ఇది ఉన్నది ఎక్కడ? మహారాణిపేట వంశీకృష్ణ యాదవ్ గారు నియోజకవర్గం. ఆయన అడగరు. ఎందుకు అడగరంటే తెలియదు, ఎందుకు అడగరో తెలియదు. విష్ణు కుమార్ రాజు గారు వాళ్ళ అనుచరులు ఉన్న పేకాట క్లబ్ రన్ చేస్తుంటే ఆయన ఎందుకు అడగరో తెలియదు. ఆయన అడగమని మనం అంటుంటే మరి ఎవరో వాళ్ళు రెస్పాండ్ అవరు. నేను RSS కి చిన్నప్పుడు, నేను కూడా RSS కి 10 ఏళ్ళు 12 ఏళ్ళు RSS శాఖలకు వెళ్ళినోడినే. అక్కడికి వీళ్ళు బీజేపీ ఎమ్మెల్యే, కేవలం బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అండదండలతో బీజేపీ పార్టీ ఒకటే రెచ్చిపోతున్నారు. ఆయన అండదండలతో ఆయన అనువయుడు ఇవాళ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు విష్ణు కుమార్ రాజు బీజేపీ ఎమ్మెల్యే వాళ్ళ మనిషే ఈ రోజు క్లబ్ అధ్యక్షుడు. ఆయన అది ఉన్నది. ఒకవేళ మొత్తం దేశవ్యాప్తంగా క్లబ్బులు నడుస్తున్నాయి. ఈ క్లబ్బుల్లో పేకాట స్థావరం పెట్టుకుందాం అనుకునేటప్పుడు ఎమిడిమెంట్స్ తప్పనిసరిగా ఉంటది. ఒకటి మీరు బైలాలో రాసుకుంటారు సార్. బైలాలో ఏది రాసుకున్నా అది అమెండ్ అవుతుంది సార్. పేకాట ఆడుతున్నాం, డబ్బులు తీసుకుంటాం అంటే ఎక్కడ అవదు. వీళ్ళు డబ్బు తీసుకుంటాం అనే బైలా రాసుకున్నారు. అదే ఆ విషయానికి వద్దాము. ఈ డబ్బులు తీసుకొని అసలు వైట్ మనీ అనేది ఉండాలి. ఒకళ్ళ పేకాట క్లబ్ లో ఆడుకున్నప్పుడు అంటే టోకెన్లు ఇస్తారు, సిస్టమ్ ఇస్తారు. అమౌంట్ కట్టి ఫోన్ పేనో లేదనుకుంటే కార్డు పేనో చేసి చాలా దిక్కల మేము చూస్తుంటాం. అంటే క్లబ్బుల్లో చూసినప్పుడు ఏంటి అయితే ఫోన్ పే లేదనుకుంటే కార్డు పే, అంతేగాని ఎక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ ఎక్కడ లేదు. కానీ ఇది మొత్తం మార్చేసిన క్యాష్ ట్రాన్సాక్షన్స్. రోజు బ్యాంక్ కి 2 లక్షలు 3 లక్షలు పేకాట మీద వచ్చిన ఎవ్రీ రూపాయి అసలు క్యాష్ డిపాజిట్ ఉండదు కదా. క్యాష్ ఉండదు, క్యాష్ తెచ్చి ఆడుకుంటారు అక్కడ ఎవరో. 80% ఆఫ్ ది పీపుల్ ఆర్ నాట్ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్డ్. సంవత్సరానికి ఒక 100 కోట్లు పేకాట అవుతుందా? 40-50 కోట్లు వాళ్ళు చూపిస్తుంది. 5% వాళ్ళ కమిషన్ తీసుకుంటే 36 కోట్లు, అంటే 36 కోట్ల రూపాయల ఇన్కమ్ అంటే టర్న్ ఓవర్. 5% వాళ్ళ కమిషన్ తీసుకుంటే 36 కోట్ల టర్న్ ఓవర్ అని అయినట్టే. కమిషన్ వాళ్ళకి క్లబ్ కి వచ్చిన కమిషన్ IBF సెంచరీ క్లబ్ లో సంవత్సరానికి 185 లక్షల రూపాయలు ఆదాయం. అంటే ఇంకా పర్సెంటేజ్. ఇప్పుడు ఈ ఆదాయం వచ్చిన దాన్ని దేనికి ఉపయోగిస్తున్నారు? అసలు ఇప్పుడు 5% అంటున్నారు. 5% వేసుకున్నా 100 కోట్లు నిజంగా జరుగుతుంటది ఎక్కడ క్లబ్ లో. 100 కోట్లు అంటే 5% ఎంత అవుతుంది? అంటే 100 కోట్లు అంటే 50 కోట్లు. 5% అంటే అంతే 5 కోట్లు. 5 కోట్లు అవుతుంది. 5 కోట్ల రూపాయలు వస్తుంది ప్రాఫిట్ నాకు తెలిసి.
అంటే వాళ్ళు చూపిస్తుందే మనం కానీ చూపెట్టింది క్యాష్ కాబట్టి కరప్షన్ చేసి వాళ్ళు ఎంతైనా తీసేసుకోవచ్చు. 2 కోట్లు 3 కోట్లు చూపెడతారు అంటే మిగతాదంతా ఇప్పుడు ఉన్నటువంటి టీం అంతా తినేస్తారా? అంతే కదా మరి. ఇప్పుడు ఎంత తక్కువ అయినా అది తినేస్తున్నారు లేదు ఉన్నది అది మనం ప్రూవ్ చేయడానికి సరిపోం. ఎందుకంటే వాళ్ళ అకౌంట్స్ లో వాళ్ళు క్యాష్ తెచ్చి కట్టేస్తున్నారు, వాళ్ళు నమ్మిస్తున్నారు, వాళ్ళు ఎంత తినేస్తారు వాళ్ళు తినేస్తారు. వాళ్ళు బుక్ లో చూపించింది 1,85,00,000. ఇంకోటి మాట్లాడుకుందాం శివాజీ గారు. బ్యాంకులో ఒక సొసైటీ యాక్ట్ ప్రకారం సొసైటీ నామ్స్ ప్రకారం ఎమిరిమెంట్స్ లేకుండా ఇవ్వకుండా ప్రతి ఇయర్ అప్పచెప్తున్నారు. అది కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటున్నారు, గవర్నమెంట్ బ్యాంక్ అంటున్నారు. ఆ బ్యాంకులో అవి ఏమి ఇవ్వకుండా కొత్త కమిటీకి నెక్స్ట్ వచ్చే కమిటీకి ఇంకో కమిటీకి ఏ విధంగా వీళ్ళు బ్యాంకులో ఏ విధంగా మారుస్తున్నారు అంటారు? నిజంగా మారుస్తున్నారా లేదనుకుంటే సొసైటీ యాక్ట్ ప్రకారము సొసైటీ నామ్స్ లేకుండా వీళ్ళు మార్చేస్తున్నారా? ఏ విధంగా జరుగుతుంది అసలు? సొసైటీ నామ్స్ కి వీళ్ళకి గవర్నమెంట్ కి వీళ్ళకి సంబంధం లేదు సార్. వాళ్ళకి లా అంటే భయం లేదు, ఓకే, జ్యుడిషియరీ అంటే భయం లేదు, పోలీస్ అంటే భయం లేదు, ప్రెస్ అంటే భయం లేదు, ఎవరన్నా రాజకీయం అంటే భయం, పొలిటీషియన్స్ అంటే భయం లేదు. ఎందుకంటే నేను చెప్తున్నానంటే ఇగో ఇది చూడండి, 2019లో 18-19 ఇయర్ కి 21లో రిజిస్ట్రేషన్ చేసినట్టు జిల్లా రిజిస్టర్ అని చెప్పేసి సిగ్నేచర్ ఉంది. 12/1/2021 జిల్లా 18-19 రిజిస్ట్రేషన్ చేశారు. 18-19 అంటే 18 లో కమిటీ గెలిచిన వెంటనే 15 రోజుల్లో బాడీ చేసుకొని చేసుకపోతే వాళ్ళు చెక్ పవర్ లేదు. 2 సంవత్సరాల తర్వాత ఎలా చేశారు? ఈ 2 సంవత్సరాలు అకౌంట్స్ ఎవరు ఆపరేట్ చేశారు? కంప్లైంట్ ఫైల్డ్ నాట్ టు రిజిస్టర్ అని రాశారు కింద. అంటే కంప్లైంట్ ఉంది, ఏమనుంది? ఎలక్షన్ ప్రాపర్ గా జరగలేదు అని ఇచ్చిన కంప్లైంట్ ఉంది, అది కూడా నా కంప్లైంటే. అది దాన్ని ఒకసారి మనం చూడొచ్చు క్యామ్ లో. ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసులో 12/1/2021 2 సంవత్సరాల పాటు అంటే ఒక కమిటీ వచ్చినప్పుడు, ఒక కమిటీ ఏర్పడినప్పుడు 15 రోజుల లోపు సబ్ రిజిస్టర్ ఆఫీసులోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని అప్పచెప్పాలి సొసైటీ యాక్ట్ ప్రకారం, నామ్స్ ప్రకారం. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ చెరిపేశారు కూడా, ఇది బుక్ లో కూడా చెరిపేశారు, వాళ్ళే చెరిపేసినటువంటి ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏం రాస్తున్నారు? ఇక్కడ కమిటీ అనేది ఎక్కడ కూడా యాక్సెప్ట్ లేదు, 2 సంవత్సరాల్లో ఇది యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పి సబ్ రిజిస్టర్ రిజిస్టర్ కార్యాలయంలో రాసున్నది. కానీ వీళ్ళు మొత్తం అంటే సెంచరీ క్లబ్ లో జరుగుతున్న అవినీతి అనకొండలాగా తయారైందని చెప్పవచ్చు. శివాజీ గారు ఒకటి చెప్పండి, ఈ ఏదైతే మీరు టెన్నిస్ ఆడుతుండేవారంట, ఈ టెన్నిస్ ఆడుతున్న సందర్భంలోని ఇప్పుడు టెన్నిస్ కూడా లేకుండా ఒక ప్యాకెట్ ఆడమని చెప్పేసి అని చెప్తున్నారంట, అది ఎంతవరకు నిజం? సార్, నేను అక్కడ జాయిన్ అయిందే టెన్నిస్ కోసం. నేనేదో పెద్ద వింబుల్డన్ ఆడతాననే ప్లేయర్ ని కాదు. అక్కడ మైనేని సాకేత్, ఏషియాడ్ గోల్డ్ మెడలిస్ట్, ఇండియా నుంచి మైనేని సాకేత్ ప్రొడ్యూస్ చేసిన కోర్టులు అవి. అవును వాస్తవం. అది సెంచరీ క్లబ్ సాకేత్ వైజాగ్ నుంచి మైనేని ప్రసాద్ గారి అబ్బాయి. ఈజ్ అ వెరీ గ్రేట్ ప్లేయర్. ఇండియాకి రిప్రజెంట్ చేశాడు ఏషియాడ్ గేమ్స్ లో, గోల్డ్ మెడలిస్ట్. అతను ఈ క్లబ్ నుంచి వెళ్ళాడు. ఇవాళ అది పార్కింగ్ అయిపోయింది. ఎవరు అసలు పిల్లలు నెక్స్ట్ జనరేషన్ ఆడుకోవడానికి కానీ, మెంబర్ చైల్డ్ ఆడి ఎవరైనా మళ్ళీ ఇంకొక మైనేన్ సాకేత్ తయారవడానికి అవకాశమే లేదు అక్కడ ఇప్పుడు. ఎందుకంటే ఆ కార్ పెడితే అనేవన్ బౌన్స్ వస్తుంది, అక్కడ పెడతారు, పెట్టి ఆడమంట అది చూపిస్తారు అంతే. అది ఓన్లీ లైసెన్స్ కోసం క్లబ్ లైసెన్స్ కోసం బయట ప్రపంచానికి టెన్నిస్ ఉన్నది, షటిల్ ఉన్నది, గేమ్స్ అవుతున్నాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి చెప్తారు. కానీ లోన్ జరిగేదంతా కూడా పూర్తిగా టోటల్ విరుద్ధంగా ప్యాకెట్ స్థావరమే జరుగుతుంది. ప్యాకెట్ స్థావరం జరుగుతుంది, అక్కడ పార్కింగ్ జరుగుతుంది. పార్కింగ్ జరుగుతుంది అనేది ప్రాబ్లం. అదే ఇప్పుడు చెప్పొచ్చు, ఎందుకంటే ఆ ఎవిడెన్స్ చూస్తూ ఉంటే, ఆ ట్రాన్సాక్షన్ చూస్తుంటే ప్యాకెట్ లో వచ్చిన డబ్బులతో రోజుకి 2 లక్షలు 3 లక్షలు. నేను ఫోటోస్ కూడా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. అసలు ఏంటి ఇప్పుడు మనీ లాండరింగ్ కూడా జరుగుతుంది అంటారా ఇది మొత్తం అంతా? అంతే కదా సార్. ఇప్పుడు చూడండి, డిసెంబర్ 24 స్టాఫ్ శాలరీస్ 14,000 రూపాయలు చూపించారు. 14,000 అంటే మినిమం 50 మంది పని చేస్తారు కదా, 14,000 శాలరీస్ అవునండి. అసలు అది ఈపీఎఫ్ 43,671 రూపాయలు కట్టారు. పిఎఫ్ కంటే ఈపీఎఫ్ కట్టిన అమౌంట్ కంటే శాలరీస్ తక్కువ. అంటే మనీ ఎక్కడ అడ్జస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు లాండరింగ్ జరుగుతుందా లేదా అనడానికి ఇంతకంటే ప్రూఫ్ అక్కర్లేదు. ఇది డిసెంబర్ 24
అవును. అదే మార్చి 25లో అవును 8,76,000 రూపాయలు, 8,76,788 రూపాయలు శాలరీస్ చూపించారు. ఓకే సేమ్ అదే అమౌంట్ ఈపీఎఫ్ మారలా. అవును ఎలా అసలు ఏంటి అంటే ఎంప్లాయీ పర్సంటేజ్ లో ఎంప్లాయీ జీతాలు 17,000 ఉంటే 14,000 ఉంటే అదే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఎవిడెన్స్ ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఇచ్చున్నారో వాస్తవంగా 14,000 రూపాయలు శాలరీస్ ఇచ్చినట్టు ఈఎస్ఐ ఆర్ స్టాప్ పర్ స్టాప్ 17,682 రూపాయలు, ఈఎఫ్ ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్ 43,671 వచ్చింది. సరే శాలరీస్ కన్నా ఈపీఎఫ్ ఎక్కువ కట్టారు అంటే ఏంటి మరి? అంటే ఇప్పుడు మనీ ఎలా అడ్జస్ట్ చేస్తున్నారు? బ్లాక్ ఇచ్చిన వాళ్ళకి వైట్ ఇస్తున్నారు, వైట్ ఇచ్చిన వాళ్ళకి బ్లాక్ ఇస్తున్నారు, వాళ్ళ అమౌంట్స్ మేనేజ్ చేస్తారు. అసలు యాక్చువల్ గా ఒక సొసైటీ నామ్స్ ప్రకారం పనిచేసినప్పుడు ఎమినిమెంట్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ చేయకూడదు. అసలు మొత్తం జరుగుతుంది బై క్యాష్. చూడండి, ఈ క్యాష్ అమౌంట్స్ డిపాజిట్ చేస్తారు బై క్యాష్. అకౌంట్ యూనియన్ బ్యాంక్ లో రెగ్యులర్ గా సేవింగ్స్ అకౌంట్ లో క్యాష్ డిపాజిట్. ఇవన్నీ మీరు అడుగుతున్నారని చెప్పి నన్ను మీరు టెర్మినేట్ చేశారంట. ఎప్పుడు చేసిండ్రు? నన్ను 24లో ముందు 2019లో ఒకసారి సస్పెండ్ చేస్తే నేను కోర్టుకి వెళ్ళి రెన్యూ చేసుకొచ్చాను. తర్వాత 23లో నేనే విత్డ్రా అయ్యాను. మళ్ళీ ఎందుకు విత్డ్రా? 19 నుంచి వినండి, 19 నుంచి 23 వరకు ప్యాకెట్ ఆడలేదు. ఓకే సరే, ఇంకా ప్యాకెట్ ఆడలేదు. అప్పుడు ఉన్న వాళ్ళతో డిస్కస్ చేసి ఈ కోర్టులో కేసు ఎందుకు, ఇంకొకటి ఆపుతారు, స్ట్రీమ్ లైన్ అవుతుంది. కేవలం ఇవాళ రోడ్డు ఎక్కడానికి మిమ్మల్ని టెర్మినేట్ చేశారని రోడ్డు ఎక్కారా? టెర్మినేట్ చేయక ముందే రోడ్డు ఎక్కారు కదా సార్. 2019లో నేను రోడ్డు ఎక్కిన రోజుకి నేను సస్పెండెడ్ కాదు, రోడ్డు ఎక్కిన తర్వాత సస్పెండ్ అయ్యాను. అడిగిన తర్వాత సస్పెండ్ అయ్యాను. నేను ఫస్ట్ టైం నేను డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కంప్లైంట్ పెట్టిన తర్వాత నన్ను సస్పెండ్ చేశారు. నా కంప్లైంట్ ఇప్పుడు ఇందులో కంప్లైంట్ రిజిస్టర్డ్ అని ఉంది కదా, ఇది నేను పెట్టిన కంప్లైంట్ 2019లో. ఇక్కడ కింద నాట్ టు రిజిస్టర్డ్ కంప్లైంట్ ఫైల్ నాట్ టు రిజిస్టర్డ్ అని రాసి, అది ఎలక్షన్ ప్రాపర్ గా జరగలేదు అని 2019లో నేను పెట్టిన కంప్లైంట్. అది పెట్టిన తర్వాత నేను సస్పెండ్ అయ్యాను. అంతకు ముందు నేనేమి సస్పెండ్ నన్ను ఇది పెట్టేది కాబట్టి నన్ను సస్పెండ్ చేశారు. వాళ్ళు డిఫరెంట్ రీజన్స్. ఏదైతే నేను క్లబ్ ని బదనాం చేస్తున్నాను అంటున్నారు. క్యాష్ పెట్టి ప్యాకెట్ ఆడచ్చా? ఇది బదనామా? అసలు అదే 51 మీరు 51.2 చూడండి ఎమినిమెంట్స్ లో. అక్కడ ప్యాకెట్ ఆడేటప్పుడు ఎప్పుడు కూడా ఆ క్యాష్ ట్రాన్సాక్షన్ జరగకూడదు. ఒక మెంబర్ బ్యాంకర్ ఇంట్రడ్యూస్డ్ టోకెన్స్ మస్ట్ బి అప్టైన్. అది చూడండి, అది జూమ్ చేయండి, అది చూడండి. ఓకే, ఇది అది ఆ కింద పాయింట్ చదవండి. స్టేట్ మారినప్పుడు ఇంటర్ ద ప్లేయర్ షాల్ డిపాజిట్ ద బ్యాంక్ మనీ అండ్ అబ్జెక్షన్ టోకెన్స్. ఓకే, టోకెన్స్ ఇచ్చి అప్డేట్ టోకెన్స్ ఇచ్చి అమౌంట్ పే చేయాలి. టోకెన్ ఇస్తే అమౌంట్ ఇస్తాడు బ్యాంకరు, తీసుకోకుండా ఆడటానికి లేదు. ఇప్పుడు గోవాలో ఇప్పుడు క్యాసినో ఎట్లా జరుగుతుందో అట్లా జరగాలి. దానికి మనం వాల్యూ ఇస్తున్నాం, టోకెన్ తో ఆడుతున్నాం కదా, తప్పు లేదు అంటే. దీని వల్ల ఇప్పుడు జిఎస్టీ అన్ని ఎగ్గొట్టడానికి అన్ని కడుతున్నారు. జిఎస్టీ చూడండి, వాళ్ళు ఇష్టం వచ్చిన నామ్స్ లో కడతారు. జిఎస్టీకి వాళ్ళకి సంబంధం ఉండదు. ఓకే, ఇవ్వండి, ఇది చూపించండి. ఇది 12% ఒకసారి కడతారు, 18% ఒకసారి కడతారు. ఇప్పుడు 18% జిఎస్టీ రేట్ కట్టాలి. ఒరిజినల్ గా 28% ఏది క్యాసినోస్ కట్టాలి. ఓకే, మనకి క్యాసినో పర్మిషన్ ఉంటే లేకపోతే కట్టడానికి లేదు. లేకపోతే అసలు జిఎస్టీ తీసుకోదు. ఇక్కడ పేయింగ్ 18% కట్టారు, 12% కడుతున్నారు. 12 and 18 ఈవెన్ ద ట్రూత్ అండ్ షోల్డ్ యాక్చువల్లీ బి ద 28% కట్టాలి. ఏది అసలు మనకి పర్మిషన్ ఉంటే. ఓకే, ఆడడానికి మనకి గ్యాంబ్లింగ్ ఆడే పర్మిషన్ ఉన్న గోవాలో ఉన్న గోవాలో క్యాసినోస్ ఉంటాయి. క్యాసినో ఓల్డ్ కట్టాల్సింది అది, అంతే తప్ప యాజ్ పర్ ఆంధ్రప్రదేశ్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం కాదు. గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం అసలు డబ్బు తీసుకుని ఆడించకూడదు మనకి ఆంధ్రప్రదేశ్ లో. ఆంధ్రప్రదేశ్ గ్యాంబ్లింగ్ యాక్ట్ రూల్ అది. అసలు యాక్చువల్ నేను చాలా దగ్గర మేము చూసినాం. అది క్లబ్ అనేసరికి ఏమవుతుందంటే ప్రతి దగ్గర కార్డ్స్ పేమెంట్ లేదంటే ఫోన్ పే ఆర్ పేటిఎం పే అయ్యేది. కానీ ఐబిఎఫ్ సెంచరీ క్లబ్ లో టోటల్ డివైడబుల్ అంటే ఎంత అంటే క్యాష్ ఉంటేనే అవుతుందని చెప్పేసి వాళ్ళు ధైర్యంగా 1,85,00,000 రూపాయలు ఇన్కమ్ చూపించారు అంటే వాళ్ళు ఎవరికి భయపడరు. వాళ్ళు ఇక్కడ ఉన్నట్టు కాదు, మనం ఏదో పాకిస్తాన్ లో ఉన్న క్లబ్ ను క్వశ్చన్ చేస్తున్నట్టు ఉంది ఇక్కడ కూర్చొని. వాళ్ళు ఇండియాలో ఉన్నట్టు కూడా కాదు. ఆంధ్రాలో వాళ్ళు ఎవరు ఏమీ చేయలేరు, ఏ గవర్నమెంట్ వచ్చినా ఏమీ చేయలేదు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. అట్లీస్ట్ 19 నుంచి 23 వరకు గేమ్ ఆడలేదు, గ్యాంబ్లింగ్ ఆడలేదు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశారు. నేను క్వశ్చన్ చేశాను,
దెన్ మళ్ళీ నన్ను టర్మినేట్ చేశారు. ఇప్పుడు 1985 నుంచి ఈ రోజు వరకు స్టిల్ నవ్వు అసలు సొసైటీ అనేది లేదు, అసలు రిజిస్ట్రేషన్ లేకుండా క్లబ్ నడపచ్చు అసలు. 1985 కాదు సార్, 34 తర్వాత అమెండ్మెంట్స్ లేవు. కానీ 1985 అని ఎందుకు ఇచ్చారంటే వాళ్ళ సిస్టమ్ లో అక్కడి వరకే దొరికింది. ఓకే, అంతకు ముందుది సిస్టమైజ్ అవ్వలేదు. ఓకే, దాని వల్ల నా దాని ముందు ఇవ్వలేదు. కానీ లేకపోతే క్లబ్ అయినా ఫస్ట్ బైలా బైలా అంటే సోషల్, లిటరరీ సోషల్, లిటరరీ అండ్ గేమ్స్, స్పోర్ట్స్, ఈ మూడిట్ల కోసం రిజిస్టర్ అయిన క్లబ్ అది. ఓకే, ఆ మూడే అవ్వాలా. ఇప్పుడు గుడికి మనం ప్లేస్ ఇచ్చామంటే అది గుడే ఉండాలా, ఒక చర్చ్ కి ఇచ్చామంటే చర్చే ఉండాలా, అనాథ శరణాలయానికి ఎవరైనా డొనేట్ చేస్తే అందులో అనాథ శరణాలనే ఉండాలా. అంతేగాని మా డోనర్ ఇంటెన్షన్ మార్చే రైట్ ఎవరికీ ఉండదు. ఇట్స్ క్రిమినల్ యాక్ట్. వీళ్ళు మాఫియా వాళ్ళకి ఇంక ఇవన్నీ ఏముంటాయి సార్? దే ఆర్ గ్యాంబ్లింగ్ మాఫియా. మాఫియా అంటే దొరికితేనే మాఫియా కాదు. మా ఎవరైనా ఇలా ఎక్స్పోజ్ చేసిన మాఫియా. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు పట్టించుకోరు. పోలీసులకి ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చాం? నాట్ లెస్ దెన్ పోలీసులే అందులో క్లబ్ మెంబర్ గా ఉన్నారు కదా. వాళ్ళకి తెలియకుండా 5 లక్షలు బయట క్లబ్ మేము అడిగాం. అంటే క్లబ్ మెంబర్ అడుగుదామని చెప్పి స్పోర్ట్స్ కోసమో దేనికోసమని కల్చరల్ గా బాగుంటది అని చెప్పి మార్నింగ్ శరీర దాటింగ్ కోసం అడిగినాం. 5 లక్షల రూపాయలు కట్టాలని చెప్తున్నారు. 5 లక్షలు ప్లస్ జిఎస్టీ. మరి ఇది ఇక్కడ పోలీసులకు 24,000 రూపాయలకి ఎట్లా ఇస్తారు? సర్వీస్ మెంబర్షిప్. అది వాళ్ళకి ఎవరైనా పవర్ఫుల్ కానిస్టేబుల్ ఉన్నా కూడా ఇస్తారు. భయపెట్టగలగాలి అంటే గట్టిగా గాంభీర్యంగా మాట్లాడి ఏదైనా ఎవరైనా టెర్రరైజ్ చేస్తే ఎవరికైనా ఇస్తారు. ఓకే, వాళ్ళని భయపెడితే వాళ్ళు భయపడతాను. రేపు వచ్చి నేను పట్టుకుంటానంటే వాళ్ళు గుర్తునే ఇస్తారు మెంబర్షిప్. ఆనరీ అని ఇస్తారు. అదైతే అసలు 24,000 కూడా కట్టక్కర్లేదు, పిలిచిస్తారు. అసలు ఎక్కడా కూడా 5 లక్షలు పెంచుతావని గానీ ఏ అమెండ్మెంట్స్ లో నేను మొత్తం స్టడీ చేస్తే ఎక్కడ ఈ సెంచరీ క్లబ్ సంబంధించినటువంటి ప్రతి విషయం ఇయర్ బుక్ లో ఎక్కడ కూడా మేము అమెండ్మెంట్స్ ఉన్నది, ఇది మేము సొసైటీ యాక్ట్ ప్రకారం నడుస్తున్నాము, ఈ సొసైటీ యాక్ట్ ప్రకారంగానే ముందుకెళ్తున్నామని గాని ఎక్కడ కూడా ఇంత అమౌంట్ పెంచుతున్నామని ఎక్కడ లేదు. కానీ 5 లక్షల రూపాయలు తీసుకొని క్లబ్ మెంబర్ గా నలుగురు కూర్చొని అది డిసైడ్ చేసుకుంటారు. కోరం కూడా ఉండదు. ఊరికినే ఒక ఏజిఎం మీటింగ్ అని పెట్టుకుంటారు. దాని వీడియో కూడా ఎవరికి ఎవరు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళ ఇష్టం. ఒక 20 మంది 30 మంది వస్తారు. వాళ్ళకి చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయంట కదా. 24 hours ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద క్లబ్ హ్యాస్ సెక్యూరిటీ కెమెరాస్. ఓకే, వాళ్ళని ఏమి సెక్యూరిటీ నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేయచ్చు. 1 week లో డిలీట్ అయిపోద్ది కెమెరా. ఏం చేయగలరు? రూమ్స్, ప్యాకాట్ రూమ్స్ లో కాయిన్స్ పెట్టి ఆడుతున్నారు. సిపి ఆఫీస్ లో మాకు కావాలంటే చూసుకోవచ్చు, మాది లింక్ ఇస్తాము చూసుకోండి అంటారు. కాయిన్స్ పెట్టి ఆడుతున్నాం కదా, ఫ్రీగా ఆడుకుంటున్నారు. ఫ్రీగా ఆడిన దానికి డబ్బులు పెట్టి కాయిన్స్ తీసుకోవాలి అని ఎలా రాసుకున్నారు? అదే బైలాలో డబ్బులు ఇచ్చి ఇప్పుడు ఈ బైలా ఎవరికైనా ఇస్తారు. 2022లో రాసుకున్న బైలా, 2022లో ఫ్రెష్ గా రాసుకున్న బైలా. అమెండ్మెంట్ లేదు 24 వరకు అని ఆయన ఇచ్చారు. క్యామ్ ఒకసారి జూమ్ చేయి. ఇది 2022 ఐబిఎఫ్ సెంచరీ క్లబ్ ఏదైతే ఉన్నదో ఈ క్లబ్ లో జరిగినటువంటి అమెండ్మెంట్స్ అంటే వీళ్ళు రాసుకున్నారు. అంటే క్లబ్ యొక్క మెంబర్స్ అంతా కలిపి అక్కడ ఎవరైతే ప్రెసిడెంట్ సెక్రటరీలు అంతా కలిపి ఏం చేసిండ్రంటే రాసుకొని ఆఫీస్ లో పెట్టుకున్నారు. ఇది మొత్తం చూడొచ్చు. ఈ ఏదైతే వీళ్ళు రాసినటువంటి అక్కడ మొత్తం అన్ని విరుద్ధంగా వీళ్ళు రాసుకున్న బైలాకి వీళ్ళు చూపిస్తున్న బయట ప్రపంచానికి అన్ని విరుద్ధంగా ఉన్నాయి అనేది ఈరోజు శివాజీ గారు పూర్తిగా రోడ్డెక్కి మరి ఇది బయట పెడుతున్నారు. ఈ విషయంలో అయితే అభినందించవలసింది క్లబ్ యొక్క. నన్ను రెగ్యులర్ గా థ్రెటన్ చేస్తారు సార్, చంపేస్తాం అంటారు. నేను చంపేసినంత ధైర్యం ఉన్నదా? మాఫియా సార్, ఎందుకు లేదు? వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు. ఇప్పుడు నేను ఇదే గట్టిగా గళం ఎత్తితే వాళ్ళకి సంవత్సరానికి ఒక 60 కోట్లు 70 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ నేను ఆపినోడిని అవుతాను. 60 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఆగిందంటే 40 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఆగిందంటే ఎంత డబ్బులు పోతున్నాయి వాళ్ళకి? వాళ్ళు ఇది చూపిస్తున్నది 5% అని వాళ్ళు చూపిస్తుంది. వాళ్ళ ప్రకారమే 36 కోట్ల రూపాయల కలెక్షన్ అక్కడ ప్యాకెట్ అయినట్టు. 5% కంటే కమిషన్ ఎవరు ఇవ్వరు కదా. ప్యాకెట్ క్లబ్ కి 5% కమిషన్ ఇస్తే వాళ్ళది 36 కోట్ల రూపాయలు అయినట్టు. 1,85,00,000 అంటే 36-37 కోట్ల రూపాయలు అయినట్టు టర్న్ ఓవర్ అని వాళ్ళు అనౌన్స్ చేసినట్టు. అనౌన్స్డ్ అమౌంట్ అది క్యాష్ కంప్లీట్ గా. బ్యాంక్ లో 2 లక్షలు 3 లక్షలు ఒకే ఈవెంట్ మీద అంత డబ్బులు కడితే కూడా చార్టెడ్ అకౌంటెంట్ అడగరు. అసలు చార్టెడ్ అకౌంట్ అడగాలి. చార్టెడ్ అకౌంట్ 14,000 రూపాయలు వాస్తవంగా ఆయన ఏ విధంగా చేసినా అర్థం కావట్లేదు. సరే, శాలరీస్ 14,000 రూపాయల కన్నా ఈపీఎఫ్ ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్ 43,000 రూపాయలు కట్టారంటే
అది ఆడిట్ లో పాస్ అయింది. అదే ఆడిట్ అసోసియేట్స్. అవును అవును, అది చట్ట విరుద్ధంగా చేస్తున్నారు. చట్ట విరుద్ధం ధైర్యం సార్, చట్ట విరుద్ధం వదిలేయండి. ఇప్పుడు అంతా చట్ట విరుద్ధం. మీతో ఎవరైనా మాట్లాడారు క్లబ్ లో మెంబర్లు, ఎవరైనా మీతో తిరిగారు అనుకుంటే వాళ్ళు కూడా వాసిరెడ్డి శ్రీమంత్ అని చెప్పేసి ఆయన కూడా ఆయన టైంలోనే నన్ను టర్మినేట్ చేశారు. అతను సెక్రటరీ చేశాడు వాసిరెడ్డి శ్రీమంత్. ఓకే, అతని టైంలోనే నన్ను సస్పెండ్ చేశారు. దాని ముందు కమిటీ వాళ్ళు సస్పెండ్ చేశారు, వీళ్ళు టెర్మినేట్ చేశారు. 3 మెన్ కమిటీ అనేసి. ఆ 3 మెన్ కమిటీ ఎవరంటే అసలు వాళ్ళు చదువుకున్నారో లేదో కూడా తెలియదు. టెర్మినేట్ చేయాలనుకుంటే ముందుగా ఒక నోటీస్ ఇవ్వాలి. రెండోది మీరు ఏదో వాళ్ళకి అన్వయంలో 3 కూర్చోబెట్టి 3 మెన్ కమిటీ రిపోర్ట్ తీసుకుంటారు. తీసుకుని అంతే వాళ్ళు ఇంకా ఎవరు ప్రశ్నిస్తే ఎవరు అడిగితే క్లబ్ లో జరుగుతున్న దురంతరాలు బయట పెడితే డెఫినెట్ గా టెర్మినేట్ చేయడం, సస్పెండ్ చేయడం. పని చంపేస్తామని బెదిరించడం. చంపేస్తారా? చంపేస్తామని బెదిరిస్తున్నారు ఓపెన్ గా. 50 మందిని కర్రలు తీసి కొడతాం, ఏం చేస్తామని అడుగుతారు. ఎవిడెన్స్ ఉన్నాయా? ఎవిడెన్స్ అంటే ఆ మాట్లాడినప్పుడు రోడ్డు మీద ఎవరో వచ్చి నిన్ను రేపు విత్డ్రా అవ్వకపోతే చంపేస్తామంటారు. ఆ టైంలో మనం షాక్ లో ఉంటాం. అసలు మీరు కోర్టుకి వెళ్ళారు ఒక టైంలో. కోర్టుకి వెళ్ళి దుర్గా ప్రసాద్ ఎవరో ప్రెసిడెంట్ గా ఉండేటప్పుడు వెళ్ళినప్పుడు ఆయనే మిమ్మల్ని సస్పెండ్ చేశారని తెలుస్తుంది. సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఆయనే కోర్టు నుంచి మీరు విత్డ్రా అవ్వమని చెప్పారని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? దుర్గా ప్రసాద్ అని కాదు, వచ్చి నన్ను రోడ్డు మీద కోర్టు కేసు విత్డ్రా అవ్వకపోతే నీ బాడీ బీచ్ లో తేలుతుంది అని ఒక ఇద్దరు వచ్చి నన్ను బెదిరించారు. నేను ఎక్కడ క్లబ్ లో మెంబర్లు కాదు, బయట వ్యక్తులు పెట్టారు. వాళ్ళు హైర్ చేయగలరు సార్, వారి డబ్బులు పెట్టి రౌడీలు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు, ఐ కాంట్ ఈవెన్ రిమెంబర్. ఆ టైంలో ఫోటో తీసావా? షాక్ లో ఉంటాం సార్. అప్పుడు మనం ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్. ఆ మన్నాడు నా కోర్టు కేసు వెళ్ళలేదు. ఆ మన్నాడు నేను 31st ని వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది నా ప్రొటెక్షన్ కోసం. ఇది ఏం చేయాలో తెలియట్లేని పరిస్థితి సార్. వాళ్ళు ఎప్పుడైనా ఏ టైం అయినా నా మీద అటాక్ చేయొచ్చు. ఇదంతా అందుకు ఇంత పబ్లిక్ చేయాల్సి వస్తుంది ఈ విషయాన్ని. ఇప్పుడు ఏదైతే క్లబ్ లో ఇంత చంపేస్తామని మీతో ఒక తిరిగినటువంటి వ్యక్తిని, ఒక క్లబ్ మెంబర్ ని కూడా సస్పెండ్ చేశారు. ఆయన పెందుర్తి వెంకటరమణ అని, ఇప్పుడు ఆయన పేరు మీద ఈ ఆర్టీఐ ఉంది. ఆయన కేవలం నా ఫ్రెండ్ అని సస్పెండ్ చేశారు. అతను నాతో పాటు కలిసి టెర్రరైజ్ చేయటం. శివాజీతో ఎవరిని తిరిగినా సస్పెండ్ చేసేస్తాం అంటే భయపిస్తున్నారు. సంబంధం లేదు, క్లబ్ నుంచి తీసేస్తాము. నేనైతే టెన్నిస్ కోర్ట్ లో కార్లు పెట్టద్దు అని అడిగాను కమిటీని. అతను ఆ మాట కూడా ఆడలేదు. నాతో తిరిగారని ఫాల్స్ ఎలిగేషన్ పెట్టి తీసేశారు, నాకు ఫ్రెండ్ అని. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. అంతకంటే అతను తీయడానికి ఇంకో అవకాశం లేదు. అసలు టెర్మినేట్ గానీ సస్పెండ్ గానీ ఎందుకు చేయాలి సార్? అసలు కేవలం కరప్షన్ చేస్తే, కేవలం చట్ట విరుద్ధంగా చేసినా ఏం చేసినా కూడా చేయడానికి లేదు. ఎందుకంటే అమెండ్మెంట్స్ రిజిస్టర్డ్ కాదు. అమెండ్మెంట్స్ లేదు కాబట్టి రిజిస్టర్ లేదు. వాళ్ళు రూల్స్ లో పెట్టుకుంటే చేయడం అవుతుంది. ఇదిగోండి క్యాష్ రిసీట్స్. మీకు ఈ క్యాష్ రిసీట్స్ చూపిస్తాను చూడండి. 4,75,000 సింగిల్ రిసీట్. ఎవరైనా క్యాష్ తెచ్చి తీసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి ఇది? మెంబర్షిప్. నాకు తెలిసిన వాళ్ళు ఒక 50 మంది వచ్చారు అనుకోండి, నేను 4 లక్షలు చేస్తాను మెంబర్షిప్. 5 లక్షలు ఒక పద్ధతిగా ఉండదు. ఏముండదు, అది అసలు అమెండ్మెంట్స్ లేవు సార్. క్లబ్ కి 1,00,000 రూపాయలు తగ్గిస్తాను. ఇంకా నాకు కావాల్సిన వస్తే ఇంకో 2 కూడా తగ్గించవచ్చు. అది నా ఇష్టం. ఇంకా నేను ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలనుకుంటే అలా ఇస్తాను మెంబర్షిప్. దాన్ని ఎవరో అడగటానికి లేదు. క్లబ్ యాజమాన్యం, క్లబ్ యాజమాన్యాన్ని ఎవరో క్వశ్చన్ చేయడానికి. యాక్చువల్ గా ఈ క్లబ్ మీద మంచి అంటే దేశవ్యాప్తంగా కావు, మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో క్లబ్లు ఉంటాయి. కొన్ని మేజర్ జిల్లాల్లో ఈ క్లబ్లు ఇక్కడి నుంచి ఈ క్లబ్కి వెళ్ళి ఇంకో క్లబ్కి వెళ్ళి ఆడే అవకాశాలు ఉంటాయి. అక్కడ కూర్చోవచ్చు, అక్కడ రూమ్ తీసుకోవచ్చు, ఎఫిలియేషన్ ఉంటది కదా. అసలు ఇంత జరుగుతున్న ఇట్లాంటి క్లబ్ మీద ఇంత మంచి అభియోగం అంటే మంచి పేరున్నటువంటి క్లబ్ వైజాగ్ ఐబిఎఫ్ సెంచరీ క్లబ్ అంటే, అట్లాంటి క్లబ్ ని మీరు రోడ్డు ఎక్కించడం అనిపించట్లేదా మీకు? అంటే మీకు అంటే ఈ క్లబ్ ని పూర్తిగా నాశనం చేయాలని చూస్తున్నారు అనిపిస్తుంది నాకు శివాజీ గారు. సరే, ఇప్పుడు నేను క్లబ్ నాశనం చేస్తే నాకు వచ్చేది ఉండదు సార్. 4 కుటుంబాలు బాగుపడతాయి. అది నాకు చాలా సంతోషం. క్లబ్ నిజంగా నాశనమే అయిపోయి అసలు పేకాటే ఆపేస్తే నా వల్ల ఒక
వందల కుటుంబాలు, ఒక 200 కుటుంబాలు బాగుపడతాయి. రోజు వచ్చి అందులో అందరూ డబ్బులు ఉన్నోళ్ళు కాదు, అందులో బ్లాక్ మనీ ఉన్నోళ్ళు, మనీ లాండరింగ్ చేసిన వాళ్ళు ఒక 50% ఉంటే, అప్పులు చేసి తెచ్చి ప్యాకెట్ ఆడేవాళ్ళు 50% ఉంటారు. వాళ్ళ కుటుంబాలు బాగుపడినా చాలు. నేను ఈ పాయింట్ బయట కేవలం ప్యాకెట్ కోసమే ఆడుతున్నారని మీరు రోడ్డు ఎక్కారా? టెన్నిస్ కోర్టులో కార్లు పెట్టనివ్వరు, టెన్నిస్ అక్కడ మెంబర్లను ఎవరిని ఏ యాక్టివిటీ చేయనివ్వరు, ఇల్లీగల్ యాక్టివిటీస్. ఇప్పుడు ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు సార్, అక్కడ మనీ లాండరింగ్ జరుగుతుంది, విచ్ ఈస్ ఇల్లీగల్. కోట్ల రూపాయలు, 1,85,00,000 రూపాయలు ప్యాకెట్ మీద ఇన్కమ్ చూపిస్తున్నారు. ప్లస్ స్పోర్ట్స్ యాక్టివిటీ అవనివ్వట్లేదు. పేరుకి ఒక టోర్నమెంట్ పెడతారు ఇయర్ కి, పెట్టి ఏదో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇది అది చేసేసి సిపి గారిని ఎవరినో పిలిచేస్తారు. వాళ్ళకి ఏం చెప్తారు, ఇదే అవుతుందని చెప్తారు. పిక్నిక్ పెడతారు ఎవ్రీ ఇయర్. పిక్నిక్ లో కోత ఆటలు కలిపి అవుతాయి అన్ని ఆటలు, ఎవ్రీథింగ్ అవుతుంది. 13 ఏమంటారు, 13 కార్డ్స్ బ్రిడ్జ్ లీగల్ అంటారు. 13 కార్డ్స్ అది లీగల్, అది కాదు అంటారు కదా, కరెక్టే. డబ్బు పెట్టి ఆడడానికి కాదు. 1,85,00,000 రూపాయలు ఇన్కమ్ ఎలా వచ్చింది? అదే ఇప్పుడు ఈ ఎవిడెన్స్ చూస్తే పక్కాగా ఈ బ్లాక్ మనీని పెంచి పోషిస్తూ ఈ కార్డ్స్ ని పూర్తిగా చట్టబద్ధంగా. బ్లాక్ మనీ ఉన్నోళ్ళు సగం మంది అయితే, అప్పులు చేసి రోడ్డు ఎక్కిపోయేవాళ్ళు సగం మంది సార్ ప్యాకెట్ల వల్ల. అవును, అది వాస్తవం. అది ఇప్పుడు అందరూ డబ్బులు ఉన్నోళ్ళే ఆడరు కదా. ఇప్పుడు అది మనం ఒక ఆన్లైన్ గేమింగ్ గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేస్తుంది? ఎందుకు దాని గురించి అడ్వర్టైజ్మెంట్ కూడా చేయకూడదు అంటుంది? ప్రతి వాళ్ళు దేశవ్యాప్తంగా చాలా మంది పాడైపోతారనే కన్సర్న్ నాది కూడా కాదు. అది ఎవరు ఆడకూడదు, అది వేరే విషయం. అసలు ప్యాకెట్ ఒక వినోదం కోసమే ఆడతారు. క్లబ్ లో ఆ మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఆడుతున్నారు కానీ అసలు అంతా దీనికోసం ఆడరు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది నిజమేనా? మెంటల్ స్ట్రెస్ కోసం ఆడితే 1,85,00,000 ఎవరు ఇచ్చారు? ఓకే, అవును. కార్డ్స్ ఇన్కమ్ 1,85,00,000 కమిషన్ ఎవరు ఇచ్చారు క్లబ్ కి? 1,80,000 రూపాయలు పెట్టి కార్డులు ప్యాకలు బొంబాయి నుంచి తెప్పిస్తే అవి 1,80,00,000 మనం టేబుల్ కి స్టేక్ ని బట్టి ఎలాగన్నాం? ఓకే, 1,80,00,000 రూపాయలు ఉన్నాయి. అది 2,85,000 కార్డ్స్ కొన్నారని చెప్పేసి 1,87,000 రూపాయల కార్డులు కొన్నారు. అది నెక్స్ట్ ఇయర్ పాస్ ఆన్ చేస్తే 73,000 రూపాయలు ఇంకా మిగిలాయి. ఆ మిగిలినవేమో వేరే కమిటీకి ఇచ్చామని చెప్తున్నారు. 1,10,000 రూపాయలు విలువ చేసే ప్యాకలతో 1,85,00,000 రూపాయలు సంపాదించచ్చు అంటే ఎందుకు సార్ ఈ పేదరికం? మీరు ఒక సొసైటీ క్లబ్ పెట్టండి, నేను ఒక సొసైటీ క్లబ్ పెట్టుకుంటాను, నాకు పెట్టుకోవచ్చు. ఎట్లా అయితే అసలు డైరెక్ట్ గా సాగర తీరము, పక్కన బీచ్, ఇవన్నీ గోవా చేయొచ్చు. మనకు సాగర తీరంలో 2 ఎకరాలు ఉండకపోవచ్చు, మన ఊర్లో మనకు 2 ఎకరాలు ఉంటది కదా, మన క్లబ్ పెట్టుకుందాం. అక్కడ పేరుకు ఒక టెన్నిస్ కోర్ట్ చూపిద్దాం, ఒక షటిల్ కోర్ట్ చూపిద్దాం, చూపించి సొసైటీ రిజిస్ట్రేషన్ చేద్దాం. ఒక 50 మంది తోటి ఇస్తారేమో అడగండి, ప్యాకెట్ ఆడుకోవడానికి పర్మిషన్ ఇస్తారేమో అడగండి. ఇస్తే డబ్బులు సంపాదించారు. ఆఫీసులో అంటే డబ్బులు తీసుకొని వీళ్ళు కమిటీకి వినండి, నేను డబ్బు తీసుకున్నారో తీసుకోలేదో నేను అన్నా, తీసుకోకుండా ఉండదు. వినండి, అమెండ్మెంట్స్ లేవు అని ఇచ్చారు. రిజిస్ట్రేషన్ ఏమో 10 ఏళ్ళకి. చూడండి సార్, వినండి, 67 నుంచి 2004 వరకు సింగిల్ రిజిస్ట్రేషన్. అంటే 67 నుంచి 2004 అంటే 36-37 ఏళ్ళు ఎవరు బతుకున్నారు? 60 ఏళ్ళు సంతకాలు ఎవరు పెట్టారు? అసలు లేనోడు సంతకాలు ఎవరు పెడతారు? ఇప్పుడు 10 ఏళ్ళు, ఇక్కడ 10 ఏళ్ళు చేశారు. ఈ 10 సంవత్సరాల్లో ఎవరైనా మెంబర్ చచ్చిపోతే ఎవరు పెడతారు? చాలా పెద్ద పాయింట్ అండి. యాక్చువల్ గా సబ్ రిజిస్టర్డ్ ఆఫీసులో, ఏదైతే రిజిస్టర్డ్ కార్యాలయంలో 1967 నుండి ఇప్పుడు 2004 వరకు, 68 నుంచి 2004 వరకు ఒకటే రిజిస్ట్రేషన్ చేశారంటే ఎంతమంది చనిపోయి ఉంటారు? ఎవరు సంతకాలు ఎవరు పెట్టారు? ఎవరు పెడితే కమిటీ అకౌంట్ చూడాలా? ఆ కమిటీ సంతకాలు ఎవరు పెట్టారు? ఎవరు అడగరని వీళ్ళు సార్. ఇప్పుడు డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారిని వెళ్ళి అడిగితే ఇది ఇచ్చారు, అమెండ్మెంట్స్ లేవని. మీరు ఆర్టీఏ చేస్తారు కదా, ఆర్టీఏ చేస్తే ఆర్టీఏలో ఏం సమాధానం ఇచ్చారు? అమెండ్మెంట్స్ లేవని ఇచ్చారు. ఓకే, మళ్ళీ లేకుండా ఎలా నడుస్తుంది అంటే దాన్ని ఇంకో ఆర్టీఐ ఏమన్నారు. మీకు కావాలంటే ఇంకో ఆర్టీఐ వేసుకోండి, చెప్పరు. మేము పట్టుకునే పూచి నువ్వెవరు నా జాబ్ గురించి ఇలా చెయ్యాలి అని చెప్పడానికి నువ్వెవరు, అడగడానికి నువ్వెవరు, మళ్ళీ ఇంకో ఆర్టీఐ వేసుకో. నేను చెయ్యాలో లేదో నేను చెప్తాను, నాకు దానికి సంబంధం లేదు. పట్టుకునే వాళ్ళు వేరు. నువ్వు ఏది అడిగావో నేను ఇచ్చాను. నా ఆఫీస్ లో నాకు దొరికిన అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నీకు నేను ఆర్టీఐ ఇచ్చాను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. దట్స్ వాట్ హి సెడ్. ఇది ఇలా ఇంత నిర్లక్ష్యమైన సమాధానాలు ఉంటాయి. ఇప్పుడు IBF సెంచరీ క్లబ్ లో ఈ ప్యాకెట్ ఇవన్నీ పక్కన పెట్టుకుందాం. అసలు ఈ క్లబ్ లో మీరు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? అసలు ఈ క్లబ్ లోకి రావడానికి
నేను 2014లో జాయిన్ అయ్యాను సార్. ఎక్కడ ఈ క్లబ్ లో 2014లో జాయిన్ అయ్యి 2019లో కేసు మీరు కోర్టులో ఎలక్షన్ ప్రాపర్ గా అవ్వలేదు అని నేను డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కంప్లైంట్ ఇస్తే మీరు ఇచ్చారు? నేనే ఇచ్చాను. డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఇక్కడ రాసింది అదే. ఓకే, కంప్లైంట్ రిజిస్టర్డ్ ఓకే అని రాసింది. ఇక ఇక్కడ ఈ రిజిస్టర్ మీద వాళ్ళు చెరిపేశారు, చూసారా మీరు? రిజిస్టర్ ఫోటో తీసుకుని అవును చేర్పారు. అవును, అప్పుడు నేను 19లో కూడా అమెండ్మెంట్ చేశాను, ఆర్టీఐ వేసాను. ఆర్టీఐలో అప్పుడు కూడా రిజిస్ట్రేషన్స్ లేవు అని ఇచ్చారు. అసలు రిజిస్ట్రేషన్ లేకుండా ట్రాన్సాక్షన్ చేయడానికి హక్కు ఉండదు. అసలు చెప్తాను, టోటల్ మనీ లాండరింగ్ కింద వస్తుంది ఇది ఈ కేసు విషయం. సార్ ఒకటి కాదు సార్ యాక్ట్. ఇప్పుడు మేము ఈడీలో కంప్లైంట్ పెట్టాము, ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైంట్ పెట్టాము. ఈడీ ఏమన్నారు? ఇప్పుడు ఈడీ ఏమన్నారు? ఇంకా ప్రాసెస్ ఇప్పుడు పెట్టి మొన్న 4వ తారీఖున పెట్టాం. ఇంక దే డిడ్ంట్ రెస్పాండ్. అంటే ప్రతిదీ ఈ రాజకీయ నాయకుల అండదండలతోటి ఆపుతున్నారా? ఇప్పుడు ఎవరెవరు ఏ ఆఫీసుల్లో ఎవరుంటే వాళ్ళకి ఎవరెవరైతే ఈడీ అంటేనే బీజేపీ అయిపోయింది ఈ రోజు దేశంలో. ఇంకా అదేం లేదు సార్. ఎవరు ఎప్పుడు ఎందుకు ఆపుతున్నారో తెలియదు. మా కంప్లైంట్స్ కి ఎవరు ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు. అవుతారని వెయిట్ చేస్తున్నాం. ఇవాళ కూడా మేము హోప్ తోటే ఉన్నాం. మాకు గవర్నమెంట్ అన్నా లా అన్నా విపరీతమైన రెస్పెక్ట్ ఉంది. డెఫినెట్ గా మాకు న్యాయం జరుగుద్ది. ఇవాళ ఇది చెప్పడానికి కూడా రీజన్ ఏంటంటే మా కంప్లైంట్స్ కి నవంబర్ లో పెట్టిన కంప్లైంట్ ఇవాళ వరకు రెస్పాండ్ అవ్వలేదు. 24లో పెట్టిన ఫిబ్రవరిలో పెట్టిన కంప్లైంట్ ఇవాళ ఈ క్లబ్ కి చైర్మన్ గా కలెక్టర్ గా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మా క్లబ్ కి కలెక్టర్ గారు కాదు. మా క్లబ్ లో ప్రైవేట్ మెంబర్స్ ఎవరైతే సొసైటీ అసలు యాక్చువల్ గా చాలా అలా కాదు, ఓన్లీ ఆఫీసర్స్ క్లబ్ వరకే వాళ్ళు. ఆఫీసర్స్ క్లబ్ లో కలెక్టర్ గారు చైర్మన్, అంతేగాని మా క్లబ్ కి సెంచరీ క్లబ్ లేదు. వీటికి టోటల్ ప్రైవేట్ దాదాపు పూర్తిగా సొసైటీ క్లబ్ ఇది. ప్రైవేట్ సొసైటీ. ఇది సొసైటీ రిజిస్టర్డ్ క్లబ్. వాటర్ క్లబ్ ఏమో కంపెనీ రిజిస్టర్డ్ క్లబ్. దీనికి గవర్నమెంట్ అఫీషియల్స్ కి ఎవరు వచ్చినా సర్టన్ డిగ్నిటీ, సర్టన్ క్యాడర్ నుంచి వాళ్ళకి సర్వీస్ మెంబర్షిప్స్ ఇస్తారు. సర్వీస్ మెంబర్షిప్ 24,000 ఈ క్లబ్ లో అదే సర్వీస్ కావాలనుకుంటే ఇప్పుడు బయట వ్యక్తులకి ఇస్తారా? అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ సమ్ డిగ్నిటరీ నుంచే ఇస్తారు. ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు అదే నామ్స్ లోనే రాసుకున్నారు. అంటే అసలు బైలా లేదనుకోండి, వాళ్ళకి నచ్చితే ఎవరికైనా వాళ్ళు నచ్చిన వాళ్ళకి ఎవరికైనా చేసుకుంటారు. ఓకే, వాళ్ళేమి నా నామ్స్ ఫాలో అవట్లేదు. ఫాలో అవడానికి అసలు బైలా లేదు కదా సార్. బైలా రిజిస్టర్డ్ కాదు. వాడు ఎవరికి ఇవ్వడానికి లేదు, వాళ్ళు ఉండడానికి లేదు. వాడు అసలు చివరగా మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు ఐబీఎఫ్ సెంచరీ క్లబ్ నుంచి? మీరు ఏం కోరుకుంటారు సార్? ఐబీపీ సెంచరీ క్లబ్ గురించి కాదు సార్, అసలు ఒక 100-150 ఫ్యామిలీలను ఉద్ధరించమని అడుగుతున్నాను సార్ నేను మీ తరఫున. మీరు ఏమైనా చేయగలిగి సిపి గారికి కంప్లైంట్ ఇవన్నీ తీసుకెళ్లి ఇలా ఎందుకు జరుగుతుంది అని మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెచ్చి ఆ క్లబ్ లో పేకాట ఈ 1,65,00,000, 2 కోట్లు, 3 కోట్ల రూపాయల ఇన్కమ్ లో ఆపగలిగితే కొన్ని 100 ఫ్యామిలీలు బాగుపడతాయి. అంటే కేవలం పేకాట ఆపమండం కోసం మీరు రోడ్డు ఎక్కారు అంతేనంటే? అంతే కదా సార్. పేకాట ఆపటం, నా కంప్లైంట్ ఏదో ఒకసారి పర్సూ చేయడం, అంతకు మించి మిమ్మల్ని టెర్మినేట్ చేశారని దురుద్దేశంతో పేకాట స్థావరం కోసం మాట్లాడుతున్నాను కదా. నేను 2019లో నేను కంప్లైంట్ చేసే రోజుకి నేనేం సస్పెండ్ అవ్వలేదు, నేనేం టెర్మినేట్ అవ్వలేదు. నేను కంప్లైంట్ చేసిన తర్వాత చేశారు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ ప్రాపర్ గా అవ్వలేదు అని నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మాత్రమే నన్ను సస్పెండ్. ఇప్పుడు మీరు సబ్ రిజిస్టర్డ్ కార్యాలయంలో జిల్లా రిజిస్టర్ కి ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్ కరెక్ట్ గా జరగలేదు, ఎలక్షన్ ఇది ఎవిడెన్స్ లేదు, కరెక్ట్ గా లేదు, మీరు ఎందుకు ఆపలేదు అని ఏ రోజైనా మీరు కంప్లైంట్ చేశారు? 2019లో నేను కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేసిన దాని వల్లే ఒక 4 సంవత్సరాలు రిజిస్టర్ చేయలేదు. మనం చేస్తారు మళ్ళీ పొలిటీషియన్స్ ప్రెజర్ అయితే వచ్చి ఉంటది. ఎందుకు చేశారు. ఆ ఎలక్షన్ ఇవాళ వరకు రెక్టిఫై అవ్వలేదు. అప్పుడు ఇంకోటి ఇక్కడ రాజకీయం ఉంటదంట. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మనుషులు వచ్చి ఈ క్లబ్ ని ఆ విధంగా వాడుకుంటారు, ఈ సొసైటీని ఎట్లా దారదత్తం చేస్తారు. వాళ్ళకి రాజకీయ నాయకులు అండదండలు క్లబ్ పేకాట నడవడానికి అవసరం సార్. ఎందుకంటే వాళ్ళు లేకుండా పోలీసులు ఆగరు. అవును, మామూలు ఎవరో ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు పవర్ లో ఉంటే అక్కడ రైడ్ అవ్వకుండా ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ తాలూకా వాళ్ళు మనుషులు పేకాట వాళ్ళు అన్ని పార్టీల్లోనే ఉంటారు సార్. ఈ మాఫియా అన్ని పార్టీల్లోనే ఉంటారు. అన్ని పార్టీల కలిసే ఇది రన్ చేస్తున్నారు. ఇది ఒక పార్టీ రన్ చేస్తుంది, ఒక రాజకీయ పార్టీ రన్ చేస్తుంది అని కాదు. మొత్తం ఈ డబ్బు సంపాదిద్దాము, మనకి దాని మీద సర్టన్ ఇది కావాలి అనుకునే వాళ్ళు అందరూ అందులో ఉన్నారు. చివరగా లాస్ట్ క్వశ్చన్, మా విశ్వాస్ టీవీ దగ్గర ఒక ఎవిడెన్స్ ఉన్నది. ఒక బ్యాంకులో
ఏదైతే సొసైటీలో ఉన్నటువంటి పేమెంట్ ఏదైతే క్లబ్ అమౌంట్ ఏదైతే ఉన్నదో అమౌంట్ ని అది ఎఫ్డి కింద చేస్తారు. అది 7.5 కింద అది ఇయర్ కి ఆ కమిషన్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి చేస్తుంటారు కదా. కానీ వీళ్ళు మాత్రము ఎందుకు ఈ 7.5 ఉన్నటువంటి దీన్ని మళ్ళీ 6.9 తీసుకొచ్చి ఇంకో బ్యాంక్ ఎందుకు చేశారంటారు? 5 సంవత్సరాలకి ఎందుకు చేశారంటారు? సార్ ఎవ్రీ ఇయర్ ఈ కమిటీ సంవత్సరమే పీరియడ్, కానీ 24-25 కమిటీ 7.25% ఇంట్రెస్ట్ రేట్ ఉన్న అమౌంట్ ని తీసి హెచ్డిఎఫ్సి లో, ఇది గవర్నమెంట్ అంటే యూనియన్ బ్యాంక్ లో ఉన్న గవర్నమెంట్ బ్యాంక్ లో ఉన్న డబ్బులు తీసుకొచ్చి, అంటే ఇందులో కూడా కమిషనే. అంటే ప్రైవేట్ బ్యాంక్ లో 6 కోట్లు 7 కోట్లు వేసారు అనుకోండి, ఏ కమిటీ వాళ్ళు లాభం లేకుండా ఏది చేయరు. ఓకే, ఓన్లీ కమిషన్ కోసం ఈ మొత్తం సొసైటీ అమ్మేస్తారు. మనం అమ్మేయండి ఏంటి సార్, దాని మీద ఇన్కమ్ వస్తుంది కాబట్టి సొసైటీ నిలబడింది, లేకపోతే ప్రాపర్టీ ఎప్పుడు అమ్మేసేవాళ్ళు. వాళ్ళ మీద వందలు కోట్ల రూపాయలు రోడ్లో ఉంది, అది 2 ఎకరాలు ఆయన పెద్ద ఆయన దారాదత్తం చేశాడు. వాళ్ళు అడగకపోతే ఏదైనా చేయగలరు. వాళ్ళు ఎందుకు ఉంచారు అంటే వాళ్ళకి దీని మీద అంత ఇది కామధేను లాంటిది, కంటిన్యూగా ఇన్కమ్ వస్తుంది కాబట్టి అది ఉంది. ఇంకా సస్టైన్ అట్లీస్ట్ సొసైటీ ఏదో ఒకటి పేరు మీద నడుస్తుంది అది, లేకపోతే వాళ్ళు అది ఎప్పుడో చేసేసేవాళ్ళు. ఎవరైనా కమిటీ టర్మ్ 1 year, వీళ్ళు 5 years చేశారు. 24-25 year లో అదే 6.9 వడ్డీ రేట్ తో 5 years ఎట్లా చేస్తారండి? వాళ్ళకి రైట్ లేదు సార్. ఈ సంవత్సరంతో వాడు దిగిపోతాడు, కానీ వాడు చేసింది 5 సంవత్సరాలకి. వాడు కమిషన్ 5 సంవత్సరాలకి చేస్తే ఏదైతే 2 సంవత్సరాలకు ఒకసారి బాడీ మారుతూ ఉంటది. ఇంకోటి సంవత్సరం. ఇంకోటి మీరు ఒకటి చెప్పండి, మొత్తం ఈ సొసైటీ యాక్ట్ ప్రకారం ఒక 2 టర్ముల కన్నా ఎవరైనా అధ్యక్షుడిగా సెక్రటరీగా అంటే 2 టర్ముల కన్నా ఎక్కువ ఉండకూడదని ఉంటది. కానీ దుర్గా ప్రసాద్ అని ఒక ప్రెసిడెంట్ ఒక 5-6 టర్ములు చేసి 3 టర్ములు చేసినట్టు, 3 టర్మ్ లో సెక్రటరీ కూడా చేశాడు ఆయన. అలా కాదు, కంటిన్యూస్ గా 2 టర్ములు చేస్తే వాళ్ళు మళ్ళీ చేయకూడదు అనేది అది వాలంటరీ చెయ్యరు. ఇప్పుడు అది హానరీ క్లబ్ సార్, హానరీ ప్రెసిడెంట్ సార్. నిజంగా ఇన్కమ్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మళ్ళీ చేయరు. ఒకసారి చేస్తే ఇది ఒక వాలంటీర్ వ్యవస్థ కాబట్టి వీళ్ళు వాళ్లే అవుతా ఉంటారు. ఇప్పుడు ఎందుకు అవుతారంటే వాళ్ళకి డబ్బు, ఇప్పుడు డబ్బు లేని క్లబ్ అనుకోండి సార్, ఉత్తరే సర్వీస్ చేయాలనుకోండి, ఎవరైనా 2 ఏళ్ల తర్వాత సంవత్సరం తర్వాత ఇంకా చాలు మనం చేసేసాము నెక్స్ట్ వాళ్ళకి ఇద్దాం అనుకుంటాం. నేను ఇవ్వట్లేదు అంటే దాని రీజన్ ఏంటి? దాని మీద ఇన్కమ్ వస్తుంది నాకు, కోట్ల రూపాయలు ఇన్కమ్. అందుకని కొత్త వాళ్ళకి అవకాశం ఎవరు? వీళ్ళే ఉంటారు, వాళ్లే ఉంటారు. 10 మందితోటే ఈ క్లబ్ నడుస్తుంది. ఆ 10 మందినే అధ్యక్షులు, కార్యదర్శి, ట్రెజరీ, సెక్రటరీ, ఉపాధ్యక్షులు ఉంటారు. కానీ ఆ 10 మంది 11వ మనిషికి ఎవరు? ఇంకా అంటే ఒక 50 మంది ఉంటారు. ఆ 50 మందిలోనే రొటేట్ అవుతుంటది. అంటే ఎవ్రీ ఇయర్ ఈ సంవత్సరం ఈ క్లబ్ లో ఉన్న 50 మంది కలిపే ఇది మీ టర్మ్ లో మీరు చేయండి, మీ టర్మ్ లో మీరు కరప్షన్ చేయండి, మీరు దోచుకోండి అని చెప్పేసి ఈ 50 మంది మధ్యలోనే తిరుగుతుంది. 50 మందే తిరుగుతారు. ఆ 50 మందే ప్రాఫిట్ మేకింగ్ కూడా. మిగిలిన వాళ్ళు ఎందుకు అడగరు? ఇప్పుడు 50 మంది అడగరు. చేసిన పరిస్థితి అడిగి వస్తుంది. ఫ్యామిలీతో ఉంటారు, భయపిస్తుంటే ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలి. ఇప్పుడు అందరూ ఒకలా ఉండరు కదా సార్, అందరూ చేయలేరు. ఇప్పుడు ఎందుకు రిస్క్ తెచ్చుకుంటారు? ఎవరికి అవసరం? అందరూ ఎవరో అడుగుతారు. 1200 మంది ఉంటే నువ్వు ఒక్కడే ఎందుకు అడుగుతున్నావు? ఇప్పుడు ఎవరో ఒకలే అడుగుతారు సార్, అడిగేవాడు ఒకడే ఉంటాడు. 50 మంది డబ్బులు తినేస్తున్నారు. ఇప్పుడు డ్రగ్స్ తెచ్చి మాఫియా చేస్తున్నారు ఎక్కడో. నాకు తెలిసింది, నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే డ్రగ్స్ అమ్మిన వాళ్ళు ఎవరికి సంబంధం లేదు, నువ్వెందుకు కంప్లైంట్ ఇస్తున్నావు అన్నట్టు ఉంది. ప్యాకాట్ ఆడుతున్నారు అంటే 1200 మందికి సంబంధం లేదు, నువ్వు ఎందుకు ఇస్తున్నావు అని అడిగారు మహారాణిపేటలో. 1200 మందికి లేని అబ్జెక్షన్ నీకేంటి, నీ కంప్లైంట్ ఎందుకు తీసుకో, నువ్వు సస్పెండ్ అయిపోయి నీ కంప్లైంట్ తీసుకో. దట్స్ వాట్ దే సెడ్. మహారాణిపేట పోలీస్ స్టేషన్ లో నాకు చెప్పింది అది. చెప్పిన తర్వాత నేను కోర్టుకి వెళ్లాల్సి వచ్చింది. ఓకే, అంటే పోలీసులు కూడా పొల్యూట్ అయ్యారు కొంతమంది ఇందులో. సార్ ఎవరు పొల్యూట్ అయ్యారు, ఎవరు అవ్వలేదు. ఎవరో పొల్యూట్ అయితే సంస్థ అంతా పొల్యూట్ కాదు. ఇవాళ మనం ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఇప్పుడు ప్యాకెట్ ఒక 50 మంది ఆడుతున్నారు అంటే విశాఖపట్నం అంతా పొల్యూట్ అయిపోయినట్టు కాదు. 200 మంది ఆడుతున్నారు అంటే విశాఖపట్నం అంతా పొల్యూట్ అయిపోయినట్టు కాదు. అలాగే ఎవరో ఒక ఆఫీసర్ కంప్లైంట్ తీసుకున్నంత మాత్రాన మనం డిపార్ట్మెంట్ ఏదో అనేద్దాం అంటే అది ఇంత లా అండ్ ఆర్డర్ నడదు, ఇంత ఇంత ధైర్యంగా మనం తిరగలేము. ఒకళ్ళు ఇద్దరు ఉంటారు వాళ్ళ కోసం. నేచురల్ సార్, ఎక్కడ ఎనీ గవర్నమెంట్ ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా
తప్పు చేసేవాళ్ళు 2-3 ఉంటారు. అవును. ఆ తప్పు చేసేవాళ్ళు డబ్బులకి తప్పు చేస్తున్నారు అని మనం ఎక్స్పోజ్ చేయటం ఎలాగా అన్నదానికి ఇక్కడికి వచ్చి మనం చెప్పాల్సి వస్తుంది. ఓకే. ఇంత ఇలా లేకపోతే ఇలా ఇన్ని లక్షల రూపాయలు అదే అసలు క్యాష్ ఇవ్వటము వాళ్ళు సార్ ప్యాకాట్ ఆడే వాళ్ళు నాట్ లెస్ దెన్ 50% ఎస్ఎస్సీస్ కాదు, ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్స్ లేవు. అయినా సరే వాళ్ళు ప్యాకెట్ ఆడతారు, క్యాష్ తెచ్చి ఆడతారు. ఎక్కడి నుంచి తెస్తారో అడగరు ఎవరు, ఎలా తెస్తున్నారో అడగరు. వాళ్ళు అప్పు చేసి తెస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఏదో బ్లాక్ మనీ తెస్తున్నారా, వాళ్ళు ఏదో మనీ లాండరింగ్ చేసేస్తున్నారు. ఏ డబ్బు అయినా తెచ్చి మనం తెచ్చి అక్కడ పెట్టి క్యాష్ డిపాజిట్ చూడండి సార్, 2,46,40,000 ఒక రోజుకి ఒకే ఈవెంట్ మీద, సింగిల్ ఈవెంట్ మీద ఇయర్ మొత్తం మీద 1,85 లక్షల రూపాయలు చూపెట్టారు. అంతే, ఓన్లీ ప్యాకెట్ మీద 1,74,00,000 ఆదాయం వచ్చింది. మొత్తం ఖర్చులు పోను 1,85 లక్షలు వచ్చింది, 1,74 లక్షల రూపాయలు మిగిలింది. దట్స్ వాట్ దే సెడ్. అది 10 లక్షల రూపాయలు ఖర్చు పెడితే 1,74 లక్షల రూపాయలు మిగిలింది అంటే ఎవరైనా పెట్టుకోవచ్చు సార్ క్లబ్. ఎందుకు ఇంత బాధపడాలి? ఇదే లీగల్ అయితే. ఇల్లీగల్ గా ఇంత ఓపెన్ గా ఇంత పబ్లిక్ లో ఎలా ఆడుతున్నారు? ఇల్లీగల్ గా. ఇప్పుడు పొరపాటున మీ సస్పెన్స్ ని, మీ టెర్మినెంట్ ని వెనక్కి తీసుకుంటే ఇవి ఆపేస్తారా? సరే, ఇది ఆపటానికి లేదు సార్. ఆల్రెడీ నేను కోర్టులో కేసులు పెట్టేశాను, అవుతున్నాయి. లాస్ట్ టైం విత్డ్రా అయ్యాను, నేను కాదన్ను. ఈసారి విత్డ్రా అయ్యే ఉద్దేశం ఉంటే ఇంత ఓపెన్ చేయను. ఇంక విత్డ్రా ఏమవుతాం సార్? ఇప్పుడు మీరు విత్డ్రా అయిన తర్వాత ఆపేస్తే విత్డ్రా అవుతారు. 4 ఇయర్స్ ఆపేశారు. అప్పుడు 4 ఇయర్స్ కాదు, 1 ఇయర్ సార్. మీరు విత్డ్రా అయిన తర్వాత, నేను విత్డ్రా అయిన 23లో విత్డ్రా అయ్యాను. 23 నవంబర్ జూన్ లో విత్డ్రా అయ్యాను. నన్ను 24 ఫిబ్రవరిలో సస్పెండ్ చేశారు మళ్ళీ. విత్డ్రా అయిన తర్వాత సంవత్సరం కూడా లేదు టైం. అంటే అసలు మీరు అడగకూడదు, అడిగామంటే సస్పెండ్ చేస్తారు. వాళ్ళని మాఫియా సార్, ఇట్స్ అ మాఫియా. మాఫియా వాళ్ళు ఎలా చేస్తారు? మనుషులను కొడతారు, మమ్మల్ని నెక్కడవుట్ సార్, క్లబ్ లోంచి తోసేసి బయటికి పంపించిన వాళ్ళు. మాతో నేను కాదు, అసలు నా పక్కన ఉన్నాడని చెప్పి టెర్రరైజ్ చేయటం. వాళ్ళ ఫ్యామిలీ, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఇన్సల్ట్ ఫీల్ అవుతారు సార్? సొసైటీలో ఒక దగ్గర మనం ఎలిమినేట్ చేయబడామంటే ఎంత వాళ్ళ ఫ్యామిలీకి ఎంత రెస్పెక్ట్ తక్కువ? వాళ్ళు ఏం చెప్తారు సమాధానం? ఎందుకు తీశారని చెప్పగలరు? అంటే వాళ్ళు టెర్రరైజ్ చేస్తారు, సొసైటీలో బుర్రెత్తుకోకుండా చేస్తారు, తలెత్తుకోకుండా చేయగలరు వాళ్ళు. వాళ్ళు చేసేదే అది. మనం సైకలాజికల్ ఇదనమాట, ఇట్స్ సైకలాజికల్ గేమ్. ఇప్పుడైనా కూడా నేను వెళ్ళి కాంప్రమైజ్ అయిపోతాను అంటే నేను రేపు వెళ్ళిపోతాను క్లబ్ లోకి. అసలు నేను ఇప్పుడు టెర్మినేట్ అవ్వలేదు సార్, బైలా లేదు వాళ్ళకి. వాళ్ళే లేదు కాబట్టి మీరు వెళ్ళే హక్కు ఉంది మీకు. అసలు ఎవడైనా, నేనే కాదు, మీరు కూడా వెళ్ళే హక్కు ఉంది. అసలు ఆ క్లబ్ కి మెంబరే కాదు, ఎవడు మెంబర్ కాదు, అదే ఎవరో కాదు, ఎవరైనా విశాఖ జిల్లాలో ఉన్న ఎవరైనా వెళ్ళొచ్చు. ఆ క్లబ్ కు రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. డోనర్ ఇచ్చిన తర్వాత ఎవరు ఇప్పుడు ఉన్నోళ్ళు ఒక్కడు కూడా అమెండ్మెంట్ ప్రకారం ఆయన మెంబర్ కాదు. కాబట్టి మెంబరే అవ్వక్కర్లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా ఏదైనా చేయొచ్చు. వాళ్ళకి అక్కడ మాఫియా కాబట్టి వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు మనుషులను పెట్టి వాళ్ళు కంట్రోల్ చేసి వాళ్ళ అండర్ లో పెట్టుకున్నారు. కానీ ఒక ప్రాపర్టీని కబ్జా చేసినట్టు అది, అంతే తప్ప అది కబ్జా. అది కాకర్లపూడి శివాజీ గారు సంచలనమైన విషయాలు బయట పెట్టారు. ఐబిఎఫ్ సెంచరీ క్లబ్ అనేది అది క్లబ్బే కాదు, ఇది కేవలం సొసైటీ కూడా కాదు, ఇంకోటి కూడా కాదు. 1934లో వచ్చినటువంటి క్లబ్, 1985 నుంచి ఇప్పటి వరకు ఇంప్లిమెంట్స్ లేనటువంటి క్లబ్. ఈ ఏదైతే ఉన్నదో ఈ క్లబ్లో అన్ని కూడా అనర్థాలు జరుగుతున్నాయి. అది ప్యాకెట్ సౌరంగా మార్చేశారు. కోట్ల రూపాయలు కరప్షన్ జరుగుతున్నది, ఈ మనీ లాండరింగ్ జరుగుతున్నది, క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నది. అసలు విశాఖ జిల్లాలో 20 నుంచి 30 లక్షల పాపులేషన్ ఉన్నటువంటి జిల్లా. ఎవరైనా ఈ క్లబ్కి వెళ్ళి ఆడే హక్కు ఉంటుంది, టెర్మినేట్ చేసే హక్కు ఎవరికే లేదు. టెర్మినేట్ చేయడం కానీ, సస్పెండ్ చేయడం కానీ, మెంబర్షిప్ కానీ, ఇది 5 లక్షల మెంబర్షిప్ కానీ, ఇవన్నీ కూడా అబద్ధము, భూతం, మోసం, దగ. అది కాకర్లపూడి శివాజీ గారు స్పష్టంగా, అంటే ఎక్కడ కూడా ఎమెండ్మెంట్స్ లేవు కాబట్టి, సొసైటీ యాక్ట్ ఎక్కడ లేదు కాబట్టి, సొసైటీ యాక్ట్ లో ఎక్కడ కూడా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయలేదు కాబట్టి, ఎవరైనా ఈ క్లబ్కి వెళ్ళి మాట్లాడవచ్చు, క్లబ్కి వెళ్ళి ఆడవచ్చు, క్లబ్కి వెళ్ళి ఏదైనా చేయొచ్చు అనేది కాకర్లపూడి శివాజీ గారు చెప్తున్నారు. ఏం జరిగినా కాకర్లపూడి శివాజీ గారు ఆ క్లబ్ లో ఒక మెంబర్ గా ఉంటూ ఈ రోజు అనేకమైనటువంటి విషయాలు బయట పెడుతూ, అక్కడ జరుగుతున్న పరిణామాలు బయటికి తీస్తూ, అన్యాయంగా దుర్మార్గంగా దోపిడీ చేస్తున్న ఈ క్లబ్ లో మనీ లాండరింగ్ జరుగుతున్నది. ఈడీ కంప్లైంట్ పెట్టిన ఏదైతే శివాజీ గారు ఓ పక్క ఈడీ కంప్లైంట్ పెట్టారు, పోలీస్ కమిషనర్ కంప్లైంట్ పెట్టారు, అట్లాగే కోర్టులో కేసు కూడా వేశారు. 12 మంది మీద కూడా సమన్లు కూడా పంపించారు.
ఇవన్నీ చేసినటువంటి శివాజీ గారు చివరిగా ఆయన చెప్పినటువంటి విషయాలు ఈ స్పష్టంగా చెప్తున్నారు. ఎవరైనా ఈ క్లబ్కి వెళ్ళి ఆడొచ్చు, ఈ క్లబ్కి వెళ్ళి ఏదైనా చెయ్యొచ్చు, ఈ క్లబ్కి వెళ్ళి అందరూ మెంబర్లే, ఇక్కడ మెంబర్షిప్ 5 లక్షలు 6 లక్షలు అనేది ఇదంతా భూతం, ఇదంతా అబద్ధం, మోసం, ఎక్కడ కూడా పొందుపరచలేదు. కాబట్టి ఈ క్లబ్కి వెళ్ళి ఎవరైనా ఆడే అవకాశాలు అందరికీ ఉన్నాయి. ఆ క్లబ్లో అందరూ మెంబర్లే అని చెప్పి కాకర్లపూడి శివాజీ గారు సంచలన విషయాలు బయట పెట్టారు. కానీ ఏం జరిగినా ఏదైతే IBF సెంచరీ క్లబ్ లో జరిగినటువంటి ఈ అనర్థాలన్నీ కూడా చెక్కిపెట్టి త్వరలో ఒక క్లబ్ మంచి ఆశయంతో పెట్టినటువంటి క్లబ్, ఒక పెద్దల త్యాగాలతో పెట్టినటువంటి క్లబ్, అదే క్లబ్ గా అవతరించాలని మనస్ఫూర్తిగా మన విశ్వాస్ టీవీ నుంచి కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చర్చలో పాల్గొన్నందుకు కాకర్లపూడి శివాజీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్.